మనలను కాచి కాపాడి ఆరోగ్యాన్నిచ్చి పోషించి నడిపించి మన అక్కరలు తీర్చి మన అవసరాలను ఎరిగి దేవాతి దేవుడు మనలను సమస్త విధమైనటువంటి అక్కరలన్నీ కూడా తీరుస్తూ నడిపించిన ఆ నడిపింపునంతా ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా. భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దన్నాడు. నిజమే. ఆగస్టు నెలలో దేవుడు ఎంత ఉపకారాలు మనకు చేశాడో ఆ ఉపకారాలన్నిటిని బట్టి అందరము కొద్ది నిమిషాలు కృతజ్ఞతాస్తుతులు చెబుదామా. దేవుడు చేసినటువంటి ఆ మేలులన్నిటిని బట్టి మనందరం కూడా దేవాతి దేవుని స్తుతిద్దామా. ఆయన ఉన్నవాడు, ఆయన చేయగలిగినటువంటి వాడు, సమస్తమును మార్చగలిగినటువంటి వాడు. గడిచిన నెలలో తినడానికి తిండి లేక, త్రాగటానికి నీరు లేక ఎంతో మంది అల్లాడిపోయి ఉంటారు. కానీ మనకైతే అటువంటి పరిస్థితి దేవుడు రానివ్వక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి మనను పోషించినందుకు స్తోత్రాలు చెబుదామా. కృతజ్ఞతగా అందరూ దేవానికి స్తోత్రమయ్యా. ఎంతటి కృతజ్ఞత నీకు చెల్లించిన తక్కువే దేవా. అయ్యా, గడిచిన మాసములో నా పట్ల నీవు చూపిన కృపను బట్టి వందనాలని అందరము స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎంతో మంది యాక్సిడెంట్ల వల్ల గడిచిన నెలలో మరణించిన వారు ఉన్నారు. కాళ్ళు చేతులు ఏదైనా శరీర బలహీనతతో అవయవాలు పాడైపోయి యాక్సిడెంట్ల ద్వారా ఇబ్బందులు పడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. మనం కూడా ప్రయాణం చేసాం, కానీ ఇటువంటి ప్రమాదం అనేటువంటిది మన దగ్గరకు రాకుండా దేవాతి దేవుడు మనలను మన కుటుంబాలను క్షేమకరమైనటువంటి వాతావరణంలో నడిపించినందుకు అందరము స్తోత్రాలు చెబుదామా. స్తోత్రాలు ఇది కృతజ్ఞత స్తోత్రములు చెప్పే సమయం, కృతజ్ఞతలు చెల్లించే సమయం, ఆయన మేలులను జ్ఞాపకం చేసుకునేటువంటి సమయం, ఆయన మేలులను తలపోసుకునే సమయం, ఆయన మన ఎడల చూపినటువంటి ఆ జాలి దయ ఆ కరుణను జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకంగా ఆయనను స్తుతించే సమయం. దయచేసి ఎవరు అనాలోచనగా ఉండొద్దు. నెలలో దేవాతి దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మనందరం కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ప్రయత్నం చేద్దామా. మీరు ఇచ్చిన శ్రేష్టమైన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనములు, దేవుడు మనకి ఎంతటి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఎంతో మంది క్యాన్సర్లు, షుగర్లు, దీర్ఘకాల వ్యాధులతో గడిచిన నెలలో మంచాన పడితే మనమైతే లేచి పరిస్థితులు ఇచ్చి దేవాతి దేవుడు చూపినటువంటి కృపను బట్టి అందరము స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా నీకు వందనాలు 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 వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఎంతటి మంచి దేవుడు అయ్యా, ఎంతటి మంచి దేవుడు అయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. గడిచిన నెలలో ఎన్నో కుటుంబాలలో అసమాధాన వాతావరణం జరిగి కుటుంబస్తులు విడిపోయిన పరిస్థితులు ఎన్నో ఉండగా మన కుటుంబాలను దేవాతి దేవుడు సమాధాన వాతావరణంలో అందరికీ కూడా ఐక్యతను అనుగ్రహించి అందరూ కూడా ఒకరికొకరు ప్రేమ పంచుకునే కృపనిచ్చి దేవాతి దేవుడు కుటుంబంలో సమాధానం అనుగ్రహించినందుకు
మనందరం కూడా సమాధానాన్ని బట్టి సమాధానాన్ని బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మా కుటుంబాల్లో మీరు ఇచ్చిన సమాధానం బట్టి నీకు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి ఐక్యతను బట్టి నీకు స్తోత్రాలు నాయన. మా కుటుంబంలో నాయన అతిశయం రాకుండా కాపాడండి ప్రభా. నీకు వందనాలయ్యా. అయ్యా నీకు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నామయ్యా. మాలో ఏ ఒక్కరికి కూడా నాయన మా కుటుంబంలో మీరు ఇచ్చిన సమాధానాన్ని బట్టి అతిశయం రావద్దు నాయన. అతిశయించామంటే నీ అందు అతిశయించడానికి గడిచిన మాసములన్నిటిలో ప్రభా మీరు చేసిన మేలును బట్టి అయ్యా సంవత్సరము చివరాంతరముకు తీసుకొచ్చావయ్యా. కొరకు స్తోత్రాలు చెబుతూ ఉండండి. స్తోత్రం ప్రభు చేసిన కార్యాలను తలపోసుకుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నెలలో దేవుడు మనల్ని క్షమించిన క్షమాపణను, అవును ఎన్నోసార్లు తప్పిపోయాం. గడిచిన నెలలో దేవునికి బాధ పెట్టే పనులు, దేవుడు బాధపడే పనులు ఎన్నో చేశాం. అయినప్పటికీ దేవుడు మనల్ని విడిచిపెట్టక, మనలను కాదనక, ఆయన మన ఎడలో చూపినటువంటి ఆ కృపనంతా కూడా తలపోసుకుందాం. దేవా నన్ను ఎంత క్షమించావయ్యా. అయ్యా గడిచిన నెలలో నేను ఎన్నోసార్లు అయ్యా నీకు దూరం అయిపోయానయ్యా. నీకంటే లోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానయ్యా. నీకంటే అయ్యా నా సుఖానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానయ్యా. నీకంటే లోక ఆకర్షణలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. అయినా నన్ను క్షమించినందుకు స్తోత్రం. అయినా నా ఎడల కృప చూపించినందుకు స్తోత్రం. స్తోత్రం నాయన. స్తోత్రం 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 నాయన. వందనాలు 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 పరిశుద్ధుడానికి స్తోత్రం 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 కనికర పూర్ణానికి స్తోత్రం 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 ప్రభువా. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. గడిచినటువంటి నెలలో అయ్యా తండ్రి మా ఎడల చూపిన కరుణను బట్టి స్తోత్రం స్తోత్రం తండ్రి. నీ మేలులో జ్ఞాపకం చేసుకునే కృపనిచ్చారు అయ్యా. గడిచిన నెలలో మా ఎడల మీరు చూపిన కృప, మాకిచ్చిన వాగ్దానాలను బట్టి నీకు స్తోత్రం స్తోత్రం. మమ్మలను హెచ్చరించి సరిచేసి బలపరిచి ధైర్యపరిచిన నీ మాటను బట్టి స్తోత్రం 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 పరిశుద్ధుడానికి స్తోత్రం 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 ప్రతి ఒక్కరి పట్ల నాయన మీరు చేసిన వందనాలు. స్తోత్రం 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 గతకాలమంతా నీ నీడలోన అందరూ మ్యూట్ లో పెట్టి నాతో పాటు కలిసి పాడుతూ ప్రభు నామని మహిమపరచండి. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పోగడనా బెనోలనా. పాడనా నీ కీర్తన, పోగడనా వేనోలనా. వందనం
యేసయ్యా గనుడవు నీవయ్యా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా ఇక్కట్లుతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపేనయ్యా ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపేనయ్యా నిజమైన నీ ప్రేమ నిష్కలంకము నీవేచు హస్తము నిండు ధైర్యము నిజమైన నీ ప్రేమ నిష్కలంకము నీవేచు ధైర్యము నిండు ధైర్యము వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించేనయా నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తమునను తాకేనయా నీ మాట చక్కని జీవపు ఊట మరువనెన్నడు నిన్ను స్తుతించుట నీ మాట చక్కని జీవపు ఊట మరువనెన్నడు నిన్ను స్తుతించుట వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం నిజమేనయ్యా గత కాలమంతా కూడా నన్ను కాపాడావయ్యా నీవు నన్ను కాపాడకపోతే నేను బ్రతికుండలేనయ్యా అయ్యా నాదైతే ఏమీ లేదయ్యా నా పరిశుద్ధత ఏమీ లేదు నా స్థితి అయ్యా నా మంచితనం ఏమీ లేదయ్యా కేవలము నీ కృపను బట్టే నేను బ్రతుకున్నానయ్యా నీ దయను బట్టి నేను బ్రతుకున్నానయ్యా అయ్యా నువ్వు నా ఎడల ఎంతో ప్రేమ చూపించావయ్యా నీలాగా నన్ను ప్రేమించేవారంటూ ఎవరూ లేరయ్యా గడిచిన నెలలో అయ్యా నన్ను ఎంతగా కాపాడావంటే అయ్యా కొన్నిసార్లు నేను అవిశ్వాస పడిపోయాను కొన్నిసార్లు నేను సందేహపడ్డాను కొన్నిసార్లు నీకు దూరం అయిపోయాను అయినా నీవు నన్ను విడిచిపెట్టలేదు నీ మాటతో దరి చేర్చుకున్నావు నీ మాటతో ఆదరించావు నేను నిన్ను విడిచిన నీవు నన్ను విడవలేదయ్యా నువ్వు నన్ను విడిచిపోలేదయ్యా నా ఎడల నీవు చూపిన కృపను బట్టి వందనాలయ్యా నా జీవితంలో మాటలే ముళ్ళుగా మారాయ్యా
అయ్యా మనుషుల మాటల చేత నా హృదయం అంతకంతకు నిరసిల్లిన, అంతకంతకు అయ్యా నేను భయపడిపోయినా, అంతకంతకు వారి మాటలను బట్టి నేను కృంగిపోయినా, ప్రభువా నీ మాటతో నన్ను పలకరించావయ్యా. నిందలు నన్ను అయ్యా ఇబ్బంది పెట్టినప్పుడు నీ దక్షిణ హస్తము చేత నన్ను బలపరిచావయ్యా. నీ మాట జీవపు ఊటయ్యా. నీ మాట మమ్ములను పలకరించిందయ్యా. ఎన్నెన్నో అవమానాలు ఎదురైనను నీ ప్రేమ మమ్ములను విడిచిపోలేదయ్యా. నీ చెయ్యి నన్ను తాకి నిష్కలంకమైన నీ ప్రేమ, నీవిచ్చే ధైర్యం నాకు అయ్యా అదే బలము దేవా. వందనాలయ్యా, నీకు వందనాలు దేవా, వందనాలు డాడీ, నీకు వందనాలు తండ్రి. ఇంతగా నన్ను ప్రేమించవయ్యా. అయ్యా నీవు నన్ను ప్రేమించుటకు నాలో ఏమీ లేదయ్యా. ఈ 9వ నెలని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఈ 9వ నెలలో క్షేమంగా మమ్మల్ని తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఈ 9వ నెలలో అయ్యా మమ్మలను క్షేమముగా నడిపించినందుకు నీకు స్తోత్రాలయ్యా. స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. థ్యాంక్ యూ జీసస్. నీకు స్తోత్రాలయ్యా. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయ్యా స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం, స్తోత్రం అయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా నీవు నా ఎడల చూపినటువంటి ప్రేమను బట్టి స్తోత్రాలయ్యా, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా. స్తోత్రాలు, స్తోత్రం ప్రభా. నీ ప్రేమను బట్టి వందనాలు. ఈ ఉదయాన్నే నీ ప్రేమను తలపోసుకొని నిన్ను ఆరాధించే కృపని నాకు ఇచ్చినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రాజా స్తోత్రములు ప్రభు. నేను నిన్ను విడచినను, నీవు నన్ను విడువాలేదయ్యా. దారి తప్పి తోలగినను, నీ దారిలో నన్ను చేర్చినావయ్యా. ఏమివ్వగలను నీ కృపకు నేను, వెలకట్టలేను నీ ప్రేమకు. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 ఓ మెస్సయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 ఓ మెస్సయ్యా. నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించేనే. యేసయ్యా నీ కృప సెలయేరులా నాలో ప్రవహించేనే. నిజమే దేవా, నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించిందయ్యా. నీ కృప సెలయేరులా నాలో ప్రవహించిందయ్యా. తండ్రి నీకు వందనాలయ్యా, 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 వందనాలయ్యా. నీ ప్రేమకై స్తోత్రాలు, నీ జాలికై స్తోత్రాలని అందరూ స్తోత్రాలు చెబుదామా? దేవా నీకు స్తోత్రం, స్తోత్రమయ్యా. ప్రేమకై వందనాలయ్యా, నీ కరుణకై వందనాలయ్యా, నీ జాలికై వందనాలయ్యా, నీ దయకై వందనాలయ్యా. అందరూ 10 నిమిషాలు ప్రభువుని కొని ఆడుతూ నిలబెట్టుకున్నందుకే మీకు స్తోత్రాలు ప్రభు. మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, 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 ఎల్లప్పుడూ కాయతున్న తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు. స్తోత్రాలయ్యా తండ్రి, సజీవంగా నిలబెట్టుకున్న తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు. తండ్రి గడచిన దినములన్నీ కూడా నా సంవత్సర కాలంలో ఏమని దయచేస్తున్నందుకే మీకు స్తోత్రాలు ప్రభు. మీ భక్తులు దయచేస్తున్నందుకే మీకు స్తోత్రాలు ప్రభు. తండ్రి మీ కనికరమను బట్టి వందనాలు.
వందనాలయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా. నీ ప్రేమను బట్టి వందనాలయ్యా. అయ్యా వందనాలయ్యా. కృపను బట్టి వందనాలయ్యా. వందనాలయ్యా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. తండ్రి నీకు ఈ స్తోత్రాలు. మాసం వరకు కూడా నా తండ్రి గొప్ప దేవా ఈ నీకు వందనాలు. గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు నాయన. వందనాలయ్యా తండ్రి నీకు స్తోత్రాలు. వందనాలైన దేవా నీకు నీకే స్తోత్రాలు. స్తోత్రం స్తోత్రమయ్యా. తండ్రి నీకు వందనాలయ్యా. మీకు నీకు స్తోత్రాలు స్తోత్రం 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 యేసయ్యా స్తోత్రం 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 యేసయ్యా మీకు స్తోత్రం. స్తోత్రాలు ప్రభువా ఏ వందనాలు 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 వందనాలు. వందనాలు వందనాలు వందనాలు. ఒంటరి గోవానై విలపించు సమయాన ఓదార్చువారే కారారైరి. అందరూ మ్యూట్లు పెట్టి నాతో పాటు కలిసి పాడుతూ ప్రభుని స్తుతిస్తారా? ఆయన దివ్య ప్రేమలో పరవశిద్దామా? అందరూ మ్యూట్లో పెట్టండి. మ్యూట్లో పెట్టి ప్రభుని స్తుతించండి. ప్రభుని స్తుతించండి. మ్యూట్లో పెట్టండి. స్తోత్రం నాయన. గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఒంటరి కూవనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఔరా నీ చాటు నను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు. ఔరా నీ చాటు నను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా జీవితం పరిమళించెనే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా జీవితం పరిమళించెనే. జయించిన నీవు నా పక్షమై ఉండగా జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. జయించిన నీవు నా పక్షమై ఉండగా జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. జయమే నాశం అదియే నీ కాంక్ష నీకేనా స్తోత్రార్పణలు. జయమే నాశం అదియే నీ కాంక్ష నీకేనా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా జీవితం పరిమళించెనే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా జీవితం పరిమళించెనే. అందరూ నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించిందయ్యా. అయ్యా నా యేసయ్యా నీ ప్రేమ లేకపోతే నేను ఏమైపోయే వాళ్ళము. అయ్యా నీ ప్రేమను బట్టి వందనాలయ్య 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 వందనాలయ్య. అందరం ఇది కృతజ్ఞత స్తోత్రములు చెల్లించేస్తాం మేము. స్తోత్రం అయ్యా నీకు స్తోత్రం. వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. ప్రేమలో ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న అయ్యా వందనాలయ్యా. నీకు వందనాలయ్యా వందనాలయ్యా. వందనాలయ్యా. అయ్యా తండ్రి నీకు నీకు వందనాలయ్యా. స్తోత్రం స్తోత్రమయ్యా. స్తోత్రం నాయన. అయ్యా స్తోత్రం నీకు వందనాలయ్యా. అయ్యా నీకు వందనాలు వందనాలయ్యా. స్తోత్రం నాయన. స్తోత్రాలయ్యా నీ నీకు గొప్ప ప్రేమను స్తోత్రాలయ్యా. బట్టి స్తోత్రాలు వందనాలయ్యా స్తోత్రాలు. వందనాలయ్యా వందనాలయ్యా. స్తోత్రము తండ్రి. జయించిన నీవు
నా పక్షమై ఉండగా జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా జయించిన నీవు నా పక్షమై ఉండగా జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా జయమే నాశం అది నీ కాంక్షం నీకేనా స్తోత్రార్పణలు జయమే నాశం అది నీ కాంక్షం నీకేనా స్తోత్రార్పణలు అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నీ పాడన అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నీ పాడనా యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీ దివ్య సన్నిధి చాలునయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇప్పటి వరకు ఎన్నో పాటలు పాడి నీ నామాన్ని మహిమపరిచిన మేము అయ్యా వాగ్దాన సందేశాన్ని ఆలకించబోతుండగా నీ దాసుని మరుగు చేసి నాతో మాతో మీరు మాట్లాడండి అయ్యా. నీ మాట కొరకు మేము వేచి ఉన్నామయ్యా. నీ మాట కొరకు కనిపెడుతున్నామయ్యా. మీరు మా అందరితో మాట్లాడి మా ప్రాణములను ధైర్యపరచండి. ఈ నెలలో ఏ విధంగా మీరు మమ్మల్ని బలపరచాలనుకుంటున్నారో ఆ కోణములో మీరు మాతో మాట్లాడండి అయ్యా. నీవు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. మీరు మాతో మాట్లాడి మా ప్రాణములను ధైర్యపరిచి బలపరిచి అయ్యా క్షేమకరమైనటువంటి రీతిలో మీరు మాతో మాట్లాడి నీ దాసుని మరుగు చేసి మీరు మాతో మాట్లాడమని సమస్త స్తోత్రారాధనను నీకు చెల్లిస్తూ వాగ్దాన సందేశంతో మాట్లాడమని వేడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాల ప్రార్థనలో ఈ విధముగా పాల్గొనిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్ములను దీవించును గాక. ఆమేన్. ఆమేన్. చెప్పబడిన కొన్ని ప్రార్థన అవసరాల నిమిత్తం ఆఖరిలో ప్రార్థన చేద్దాం. ఆలస్యం చేయకుండా వాగ్దాన సందేశాన్ని ఆలకించడానికి మనమందరం కూడా దేవుని మాటలు వినటానికి ముందుకు వద్దాం. దేవుడు వాగ్దాన రీతిలో ఈసారి మనతో మాట్లాడబోతున్నారు. సెప్టెంబర్ నెలకై దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. ప్రతి ఒక్కరూ మీ బైబిల్ తెరచి ఆ మాటను చదవాలని ప్రేమతో. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. దేవుడు ఈ వాగ్దానము ద్వారా మనందరినీ బలపరుచును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు ఈ వాగ్దానము ద్వారా మన ప్రాణములను ధైర్యపరిచి ఆదరించును గాక. ఆమేన్. ఆమేన్. ఎందుకు ఇంత స్పీడ్గా దేవుని వాక్యాన్ని నేను ప్రారంభిస్తున్నానంటే కొంచెం నా ఆరోగ్యం సహకారిగా లేదు ఈ రోజున. అందుకనే పాట పాడేటప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఎవరు మరోలా భావించొద్దు. ఏదేమైనా దేవుడు నూతన కోణములో ఈ పూట మనతో మాట్లాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే ఈ 11వ వచనములో ఓ 5 యస్సులు కనిపిస్తాయి. అంటే దేవుని ఆశీర్వాదం 5 యస్సులు అంటే ఇంగ్లీష్ బైబిల్ ప్రకారంగా ఎవరైనా ఇంగ్లీష్ వచ్చిన వారు
అదే వచనాన్ని ఇంగ్లీష్లో చదువుతారా? యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. ఎవరైనా ఉంటే ఇంగ్లీష్ బైబిల్ తెరచి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం డైరెక్ట్ చదివేయండి. And the Lord shall guide thee continually, and satisfy thy soul in drought, and make fat thy bones, and thou shalt be like a watered garden, and like a spring of water, whose waters fail not. వెరీ గుడ్ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. ఎందుకు నేను ఇంగ్లీష్లో చదివించానంటే, ఇంగ్లీష్ మాటను చదువుతున్నప్పుడు ఈ వాగ్దానము నుండి 5 విషయాలు కనిపిస్తాయి. 1 స్టేబుల్, 2 సాటిస్ఫైడ్, 3 స్ట్రాంగ్, 4 సస్టైనబుల్, 5 సోర్స్ఫుల్. ఎందుకు ఈ 5 విషయాలు, 5 ఎస్సులు కనిపిస్తాయి? 1 స్టేబుల్, 2 సాటిస్ఫైడ్, మళ్ళీ చెప్తున్నా, 3 స్ట్రాంగ్, 4 సస్టైనబుల్, 5 సోర్స్ఫుల్. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం 5 రకాలుగా అక్కడ మనకి కనిపిస్తుంది. ఆ 5 రకాల ఆశీర్వాదాలు ఏమిటయ్యా అంటే, తెలుగు ప్రకారంగా మనం చూస్తే, మొదటిగా యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దేవుడు నిత్యము నడిపిస్తాడట. ఈ సెప్టెంబర్ నెలలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, నేను నిన్ను నిత్యము నడిపించెదను. నడిపించేవాడు కావాలి. ఎప్పుడు కావాలి? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను నడిపిస్తాను. దేవుని నడిపింపు అప్పుడప్పుడు కాదట. ఏదో అమావాస్య పౌర్ణమికి అలా నడిపిస్తూ ప్రక్కన పెట్టేవాడు కాదట. నిత్యము నడిపించబోతున్నాడు. ఇప్పటి వరకు ఈ ఆగస్టు నెల జరిగిపోయినంత వరకు దేవుని నడిపింపుకి నువ్వు అప్పగించుకోలేదేమో, దేవుడి నడిపింపు నువ్వు కోరుకోలేదేమో. ఈ 9వ నెలలో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను నిత్యము నడిపించబోతున్నాను. ఇంతకు ముందు వేరు, ఇక నేటి నుండి వేరు. నీవు నా నడిపింపులోకి వస్తావు. నేను నిన్ను నడిపిస్తాను. దేవుడు ఎప్పుడు నడిపించాలి? అసలు ఒక వ్యక్తి మనల్ని నడిపించేవాల్సిన అవసరం ఎప్పుడు వస్తుందంటే, 1 నడవడం చేతకానప్పుడు. నడవడం చేతకానప్పుడు పక్కన నడిపించేవాడు అవసరం. మార్గం తెలియనప్పుడు, దారేటో తెలియనప్పుడు, ఎటు వెళ్ళాలో అర్థం కానప్పుడు నడిపించేవాడు అవసరం. 3 మార్గం సరిలేనప్పుడు, దారంతా కూడా రాళ్ల రప్పలతో ముళ్ళ కంపలతో ఉన్నప్పుడు నడిపించేవాడు అవసరం. రాయి తగులకుండా, ముళ్ళు తగలకుండా జాగ్రత్తగా నడిపించడం. 4 దారి కానరానప్పుడు, దారి ఎటో తెలియనప్పుడు, దారి కానరానప్పుడు నడిపించేవాడు అవసరం. 5 అంధకారం. అంధకారం చీకట్లో ఉన్నప్పుడు, ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు నడిపించేవాడు అవసరం. 6 మార్గ మధ్యలో, దారిలో శత్రు పన్నాగాలు, శత్రువు మన మధ్య కొన్ని ఇబ్బందులు కలుగ చేసినప్పుడు, ఆ ఇబ్బందుల మధ్యలో మనల్ని కాపాడటానికి మనల్ని నడిపించేవాడు అవసరం. 6 సందర్భాలలో ఒక వ్యక్తికి నడిపింపు అవసరం అవుతుంది. ఈరోజు నీ జీవితంలో కూడా, బ్రదర్ ఎట్లా నడవాలో తెలియట్లేదు. నడవడం అంటే కాళ్ళతో నడవడం అని కాదు, జీవిత ప్రయాణం. జీవిత ప్రయాణం అసలు ఏం అర్థం కావట్లేదండి. అసలు ఎట్లా నడవాలో, ఎట్లా నా జీవితాన్ని కొనసాగించాలో తెలియట్లేదు. రోజు అలాగనే కొనసాగిపోతుంది. ఏదో బ్రతుకుతున్నానంటే బ్రతుకుతున్నాను, జీవితంలో నాకు నడవడం చేత కావట్లేదయ్యా. ఎటు పోతున్నానో తెలియట్లేదు. మైండ్ అంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది. నడవడం చేత కావట్లేదని 9 నెలలు బాధపడుతూ ఈ 9వ నెలలోకి వచ్చేసావు. దేవుడు అంటున్నాడు, ఇక నువ్వు నా నడిపింపుకు అప్పగించుకో. నేను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాను. నీకు నడక నేర్పుతాను. ఎఫ్రాయిము, నీకు నడక నేర్పువాడను నేనే అన్నట్లుగా, నడవడం చేత కాని నీకు ఎట్లు నడిపించాలో పరమ కుమ్మరిగా, నిత్య గురువుగా ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. మార్గం తెలియట్లేదు కదా, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు కదా,
దారేటో తెలియని ఆ పరిస్థితిలో ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. ఒకవేళ దారి కనిపిస్తున్నా దారి సరిలేనప్పుడు, అయ్యా నా గోల్ అయితే నాకు కనిపిస్తుంది, కానీ ఎట్లా వెళ్ళాలో, ఎట్లా నా జీవితం నేను అనుకున్న వాటి వైపు నడిపించాలో నాకు తెలియట్లేదు అని నువ్వు బాధపడితే ఆయన నడిపింపుకు అప్పగించుకో. నీకు తెలుసు దేవుడు నడిపిస్తాడని. ఈరోజు కంప్లీట్గా ఆయన నడిపింపుకు అప్పగించుకో. దేవా, ఇక నువ్వు నన్ను నడిపించాలయ్యా, నువ్వు నన్ను నడిపించాలయ్యా. దారి కానరావట్లేదయ్యా. దారి ఉందని తెలుసు, కానీ కానరావట్లేదు. చుట్టూ అంధకారం, ఎటు పోతున్నానో తెలియట్లా. అన్ని ద్వారాలు మూసుకుపోయి ఉన్నాయి. అంధకారం మధ్యలో ఉన్నానయ్యా, సాతాను పన్నాగాల మధ్యలో ఉన్నానయ్యా అని నువ్వు బాధపడుతుంటే నా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఎట్లా నడిపిస్తాడో తెలుసా? ఎలాంటి మార్గాలు నడిపిస్తాడో తెలుసా? సమభూమి గల మార్గాలలో దేవుడు నడిపిస్తాడు. చూడండి, 143వ సంకీర్తన 10వ చరణం. ఇవన్నీ చెప్పి మన వాగ్దానంలోకి వెళ్ళిపోతాయి. ఇక నీవే వాగ్దానంలోకి నా వెళ్ళండి. దేవుడవు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పము. దయగల నీ ఆత్మ దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. నన్ను నడిపించును గాక. చూడండి ఎంత చక్కగా అంటాడు. సమభూమి గల ప్రదేశంలో నీ ఆత్మ నన్ను నడిపించును గాక. అంటే ఎన్ని అడ్డు పుల్లలున్నా, ఎన్ని పర్వతాల లాంటి వడ్డున్నా, నీ ఆత్మ సమభూమి గల ప్రదేశంలో నన్ను నడిపిస్తుందంటాడు. ఈరోజు దేవుని నడిపింపుకు నువ్వు అప్పగించుకోగలిగితే దేవుడే నిన్ను సమభూమి గలటువంటి ప్రదేశంలో నడిపించబోతున్నాడు. దేవుడే నిన్ను పచ్చిక గల చోట్ల నడిపించబోతున్నాడు. దేవుడే నిన్ను నూతన మార్గాలలో నడిపించబోతున్నాడు. ఆ దేవుడు అంటాడు, యెహోవా నిన్ను నిత్యము నడిపించును అని భక్తుడు అన్నట్లుగా దేవుడు అంటాడు, నేను నిన్ను నిత్యము నడిపించెదను. నిత్యము నడిపిస్తాడండి. ఒకటే ఈ 9వ నెలలో ఈ 1వ తారీఖున, ప్రభువా నీ నడిపింపుకు నేను అప్పగించుకుంటున్నానయ్యా, నువ్వే నన్ను నడిపించాలయ్యా. ఎటు వెళ్ళాలో తెలియదయ్యా, మార్గం కానరావట్లేదయ్యా, అంత అంధకారమే ప్రభువా, నీవే నన్ను నిత్యము నడిపించాలయ్యా, నీవే నన్ను నిత్యము నడిపించాలని ఆయన నడిపింపుకు అప్పగించుకో. ఎప్పుడైతే మనం దేవుణ్ణి నడిపింపుకు అప్పగించుకుంటామో మన బ్రెయిన్ సిస్టమ్ అంతా కూడా, మన బ్రెయిన్ సిస్టాన్ని, అంటే ఒక మాటలో చెప్పాలంటే మన బ్రెయిన్ ఇలా వెళ్ళు అలా వెళ్ళని మన బ్రెయిన్ని డైరెక్ట్ చేసేది ఏంటంటే హిపో కాంపస్ అని, ప్రీఫెంటల్ అని మన మైండ్లో కొన్ని ఉంటాయట. అవేం చేస్తాయంటే మన బ్రెయిన్ వాటి ద్వారా మనల్ని కంట్రోల్ చేస్తుంది, ఇలా వెళ్ళు అట్లా వెళ్ళు అని. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడి దేవుని నడిపింపుకు అప్పగించుకుంటావో ఈ హిపో కాంపస్ కానీ ప్రీఫంటస్ కానీ, అంటే ఈ బ్రెయిన్లో ఉండేటువంటి మనల్ని నడిపించే సిస్టమ్ అనమాట, ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోతాయట. శాస్త్రవేత్తలు చెప్తున్నారు, విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారా, ధ్యానం ద్వారా, కనిపెట్టడం ద్వారా ఇవి దేవుని నడిపింపుకు అప్పగించుకుంటే మన బ్రెయిన్ అంతా ఇక కన్ఫ్యూజన్లో ఉండదట. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే ఒక తికమకగా ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యి బ్రెయిన్ అంతా బద్దలైపోతున్నట్లు ప్రస్తుతం ఉంది. నువ్వు కానీ దేవుని నడిపింపుకు అప్పగించుకున్నావు అనుకో, నీ బ్రెయిన్ సిస్టమ్ అంతటిని దేవుడు తనాధీనం చేసుకుంటాడు. తనాధీనం చేసుకొని ఇక నిన్ను ఆయనే నడిపించబోతున్నాడు. ఇక కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనిలా నిత్యము దేవుని నడిపింపులో నువ్వు ఉంటావు. ఒకటే కోరుకో, ప్రభువా ఇక నీవే నన్ను నడిపించాలయ్యా. నడువాలేక నేను ఈ లోక యాత్రలో బహుబలహీనుడనైతినయా, నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ్యా, ఓ యేసయ్యా, ఆశయ్యా, చిన్న ఆశయ్యా, ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా అని ఆయన పాదాల దగ్గరకు వస్తే నిన్ను ఆయనే నడిపించబోతున్నాడు.
మీకు 5 ఎస్సులని చెప్పాను. ఒకటి స్టేబుల్ అంటే దేవుడే మనల్ని నడిపించబోతున్నాడు. ఆయనే మనలను స్థిరపరచబోతున్నాడు. ఆయనే మనల్ని నడిపిస్తాడు. ఇది ఒక ఆశీర్వాదం ఆ వచనంలో. తరువాత యెహోవా నిన్ను నిత్యము నడిపించును ఒక ఆశీర్వాదం. నడిపించును. ఈ 9వ నెలలో దేవుడు మనకిస్తున్నటువంటి ఆశీర్వాదాలు. ఒకటి నడిపించును. తర్వాత క్షామకాలమున క్షామకాలమున ఆయన ఆయన నిన్ను నిన్ను తృప్తిపరచి తృప్తిపరచి. క్షామకాలం అంటే కరువు కాలం. కరువు కాలంలో తినడానికే ఉండదురా బాబు అంటే ఆ కాలంలో దేవుడు ఏం చేస్తాడట? తృప్తిపరుస్తాడు. దేవుడు తృప్తిపరుస్తాడు. క్షామకాలమున పోషిస్తాడంటే ఆ మాట వింతగా భావించాల్సిన పని లేదు. కరువు కాలంలో దేవుడు తినడానికి ఇస్తాడు అనొచ్చు. కానీ చూడండి, దేవుని వాగ్దానము, దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటదంటే కరువు కాలములో నిన్ను పోషించడమే కాదు, నీ హృదయాన్ని తృప్తిపరచబోతున్నాడు. నీకు అవసరమైనది ఆయన ఇవ్వబోతున్నాడు. నీకు ఏదో బ్రతుకుతున్నామంటే క్షామ కాలములో కూడా తృప్తికరమైనటువంటిది దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఈరోజు మనిషి జీవితంలో క్షామకాలం, కరువు కాలం, అన్ని విధాలుగా మనిషి క్షామము అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎటు చూసినా పోషణకై మార్గాలు లేకపోతే దాన్ని క్షామకాలం అంటారు. ఈరోజు నీ కాలం కూడా అలాగనే ఉందేమో అంటారు కొంతమంది. ఇది గడ్డు కాలం అండి, ఈ కాలం అస్సలు బాగోదండి. కొంతకాలం ఉంటది జీవితంలో. ఆ కాలంలో ఎలా ఉంటదంటే అది పరీక్షా కాలం, అది మార్గాలు అర్థం కాని కాలం, దేవుడే మౌనంగా ఉండే కాలం, ఒక కరువు కాలం లాంటిది. ఈరోజు నువ్వు కరువు కాలంలో ఉన్నావు. ఈ క్షామ కాలమున దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? నీ ప్రాణమును తృప్తిపరచబోతున్నాడు. అందుకనే 37వ సంకీర్తన 19వ చరణంలో చక్కగా రాయబడి ఉంటది చూడండి. 37వ సంకీర్తన 19వ చరణం. ఇక కొంతకాలమునకు ఇంకా కొంతకాలమునకు హీనులు లేకపోవుదురు. అమ్మ ఒక్కసారి 37 కాలమందు వారి సిగ్గునందురు, ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. మాటను బట్టి ధైర్యం తెచ్చుకోండి. ప్రస్తుతం అంతా కరువు కాలం లాగుందా బ్రదర్? ఇంట్లో జాగడమే కష్టంగా ఉంది, పోషణకి ఇబ్బందిగా ఉందని నువ్వు అనుకుంటున్నావు. దేవుని మీద ఆధారపడితే, దేవుని వైపు చూస్తే నా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. క్షామ కాలములో నిన్ను పోషించడమే కాదు, కరువు కాలములో కూడా ఆయన నిన్ను తృప్తిపరచబోతున్నారు. అక్కడ స్పష్టంగా ఉంటది, కరువు దినములలో వారు తృప్తి పొందుతారు. నీ చుట్టుప్రక్కల ఎలాంటి కరువులు వచ్చినా, ఇంట్లో రూపాయి లేకపోయినా, నా దేవుడు ఈ కరువు కాలములో నిన్ను తృప్తిపరచబోతున్నాడు. నువ్వెలా ఉండాలి? అక్కడ పై వచనంలో ఉంటది, నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. నువ్వు నిర్దోషంగా ఉంటే, ఏ దోషము లేని వ్యక్తిగా నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉంటే, ఈ క్షామ కాలములో నా దేవుడు నిన్ను తృప్తిపరచబోతున్నాడు. ఆయన ఎలా నిన్ను పోషిస్తాడంటే, నిజం చెప్తున్నాను, ఒక మాట ఉంటది ఆ కీర్తనలు గ్రంథంలోనే 81వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. ఆ ఒక్క మాట కూడా 81. వారి భుజము నుండి నేను బరువుడు దింపగా. 81:16 6 కాదు. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించెదను, కొండ తేనెతో తేనెతో నిన్ను తృప్తిపరిచెదను. నా దేవుడు ఎంత చక్కగా వాగ్దానం ఇస్తున్నాడు. యవనస్తులైనా, పెద్దలైనా, చిన్నలైనా దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఆయన పిల్లలను కరువు కాలములో చేతులు చాచే పరిస్థితులు రానివ్వడు. నువ్వు అనుకుంటున్నావు నా జీవితం ముందు కాలం ఇంకెలా ఉండబోతుందో, అమ్మో నేను ఎంత ఇబ్బంది పడతానో, నాకు ఉద్యోగం లేకపోతే నాకు ఏదైనా నేను అనుకున్నది జరగకపోతే, రేపు నా ఫ్యామిలీ ఒక
ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాచే పరిస్థితులు వస్తాయేమో, కరువు కాలం ఉందేమో, పరిస్థితులు ఎలా ఉంటాయని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు అంటాడు, నా పిల్లలు కరువు కాలంలో కూడా తృప్తి నొందుతారు. అతి శ్రేష్టమైనటువంటి గోధుమలను వారికి అనుగ్రహించబోతున్నాను. విలువైన కొండ తేనెతో వాళ్ళని తృప్తిపరుస్తాను. యెహెజ్కేలులో రాయబడి ఉంటది, ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి నేను పంపిస్తాను. నీ దేవుడు నేను కరువులో ఆయన పస్తుంచే దేవుడు కాదు. సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలి గొంటాయేమో, కానీ ఆయన్ను ఆశ్రయించిన నిన్ను ఆయనే పోషిస్తాడు. పోషణకై నువ్వు భయపడవద్దు. నీ ప్రయత్నం నువ్వు చేయి. నీ కుటుంబాన్ని నేను పోషిస్తానంటున్నాడు. నీ అక్కరలను నేను తీరుస్తానంటున్నాడు. దేహి అని చేయుతులు చాపేటువంటి పరిస్థితులు రానివ్వనంటున్నాడు. నడిపిస్తానంటున్నాడు. తృప్తిపరుస్తానంటున్నాడు. సాటిస్ఫైడ్. దేవుడే కావలసిన వాటితో తృప్తిపరచబోతున్నాడు. నువ్వు దిగులు పడొద్దు, నువ్వు భయపడొద్దు. ఆయన నిన్ను తృప్తిపరిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. 3 తృప్తిపరచి తరువాత 58:11 యెషయా, నీ ఎముకలను బలపరచు బలపరుతును. ఎముకలకి బలం అవసరం. ఎముకలు మన శరీరానికి ముఖ్యమైనవి కాబట్టి ఈ ఎముకలు స్ట్రాంగ్ గా ఉండటం అవసరం. దేవుడు అంటాడు, కొన్ని పరిస్థితులను బట్టి నీ ఎముకలు కుళ్ళిపోయిన పరిస్థితులు, నీ బలం తగ్గిపోయిన పరిస్థితులు, కొన్నిటిని బట్టి మన బలం తగ్గిపోయిందండి. దేవుడు అంటాడు, నీ ఎముకలకు బలాన్ని నేను ఇస్తున్నాను. నీ ఎముకలను బలపరిచి నీకు బలం వస్తుంది. ఇక నువ్వు భయపడొద్దు. చూడండి ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదాలంటే, ఒక మనిషి జీవితంలో 3: 1 నడిపింపు కావాలి, నడిపించేవాడు కావాలి. 2 తృప్తిగా బ్రతకాలి. తృప్తిగా బ్రతకాలంటే బలం, ఆరోగ్యం ఉండాలి. దేవుడు బలాన్ని ఇస్తున్నానంటున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నానంటున్నాడు. ఇప్పుడు ఈ 3 ఆశీర్వాదాలు ఒక మనిషికి దేవుడిస్తే ఆ మనిషి ఎలా ఉంటాడు? అది ఈ నెల వాగ్దానం. దేవుడు నడిపించి, దేవుడు పోషించి, దేవుడు బలాన్ని ఇస్తే ఆ మనిషి ఎలా ఉంటాడు? నువ్వైతే భయపడొద్దు. నిన్ను నడిపించేవాడు ఆయనే, నిన్ను పోషించేవాడు ఆయనే, నీకు బలాన్ని ఇచ్చేవాడు ఆయనే. ఆయన నిన్ను నడిపించి పోషించి బలాన్ని ఇస్తే నువ్వు ఎలా ఉంటావు? ఇప్పుడు మన వాగ్దానం. ఎలా ఉంటావు? నీరు కట్టిన తోట వలెను, నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు, ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు, తోట వలెను ఉండెదవు. తోట వలెను ఉండెదవు. యేసు నామములో దేవుడు ఈ వాగ్దానాన్ని ఈ నెలలో మన జీవితంలో నెరవేర్చును గాక. ఏమిటయ్యా అసలు ఈ మాట యొక్క అర్థం అంటే, ఈ నెల దేవుడు మనకిచ్చిన వాగ్దానం, ఎప్పుడైతే దేవుడు మనల్ని నడిపించి పోషించి తృప్తిపరుస్తారో నీరు కట్టిన తోట వలె ఉంటామంట. ఎలాంటి తోట? ఇది మామూలు తోట కాదు, నీరు కట్టిన తోట. నీరు కట్టిన తోట అంటే సమృద్ధిగా నీటి సరఫరా ఉన్న తోట. ఈ నీటి సరఫరా ఉన్న తోటగా నువ్వు ఉండాలన్నా, ఎప్పుడు ఉబికేటువంటి నీటి ఊట. ఇక ఊటలలో కొదువు ఉండదు, ఊటలలో ఎండిపోవడం ఉండదు, ఊటలలో ఎక్కువ శాతం చేదు ఉండదు, ఊటలలో నష్టం ఉండదు. అటువంటి ఎప్పుడు ఉబ్బుకుచుండు ఊట వలె నిన్ను దేవుడు ఉంచబోతున్నాడు. నీవు నీరు కట్టిన తోట వలె ఉండాలంటే, నీరు కట్టిన తోట, ఎప్పుడు నీటి సరఫరా ఉన్న తోట ఎలా ఉంటది? 1 అది ఎండిపోదు, 2 అది ఫలవంతముగా ఉంటది, 3 అది వాడిపోదు. అవునా కదా? బాగా నీరు అందుతుంది తోటకి, తోట ఎండిపోద్దా? తోటలో ఫలాలు వస్తాయా లేవా? నీరు అందే కొద్దీ, పోషణ అందే కొద్దీ ఫలవంతంగా మారుతుంది కదా తోట. మళ్ళీ తోటలో ఆకులు వాడిపోతాయా? యేసు నామములో దేవుడు నిన్ను నీరు కట్టిన తోటగా ఉంటే ఈ నెలలో నువ్వు ఎండిపోవు. ఎండిపోవటం అంటే గడిచిన నెలలో కొన్ని పరిస్థితులు నిన్ను ఎండబెట్టే పరిస్థితులు. ఉదాహరణకి ఆ సూర్యుని తేజస్సు ఎలా అయితే బాగా ఒక నీరు లేని ఆ చెట్టు మీద పడ్డప్పుడు, ఆ సూర్యుని వల్ల పోషణ ఎంత ఉందో ఎక్కువ పడితే
ఆ చెట్టుకు ప్రమాదం ఉంటది. అంటే కొన్ని పరిస్థితులను బట్టి చెట్టు ఎండిపోయే పరిస్థితులు. గడిచిన నెలలో కొన్ని పరిస్థితులు నిన్ను ఎండిపోయే పరిస్థితులుగా, అంటే నీ జీవితంలో ఒక ఆశీర్వాదం లేదు. ఒక ఫలవంతమైనటువంటి జీవితం లేదు. ప్రతిదానికి నష్టం, 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 నష్టం. అంటే ఎండిపోయింది అంటే ఇక ఫలించడానికి అవకాశం లేదు. బ్రదర్, ఇక నాకు ఆశీర్వాదం రాదులేండి. ఇక నా బ్రతుకు ఇంకెట్టపోవటమే. ఒక నిరాశ. ఒక మాటలో చెప్పాలంటే ఎండిపోవడం అంటే నిరాశ. ఇక నాకేమీ లేదు. ఇక నేను సాధించలేను. ఎందుకంటే పరిస్థితులు ఇట్లున్నాయి. నా వల్ల కాదండి అని గడిచిన నెలలో నిరాశపడ్డాం. దేవుని మాట విన్నప్పుడు ఎంత ధైర్యం వస్తుందో, పరిస్థితులను చూసినప్పుడు అంత నిరాశపడి ఎండిపోయిన పరిస్థితులు. ఆ నిరాశను బట్టి ప్రార్థనలో ఎదగలేకపోయావు. ఆ నిరాశను బట్టి పరిశుద్ధతను కాపాడుకోలేకపోయావు. ఆ నిరాశను బట్టి ప్రశాంతంగా నిద్ర లేకపోయావు. ఆ నిరాశను బట్టి ఎంతగానో కృంగిపోయావు. కానీ దేవుడు అంటాడు, నీ నిరాశ పరిస్థితులను ఎరిగి, బిడ్డ నువ్వు ఎందుకు నిరాశపడుతున్నావు? నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. నువ్వు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నావో, నీవు నమ్మిన దేవుణ్ణి నేనే. నేనెవరినో తెలుసా? ఉన్నవాడను. నేను ఉన్నానురా. నిన్ను విడిచిపెట్టేవాడను కాదు. నిన్ను వదిలిపెట్టేవాడిని కాదు. నిన్ను సిగ్గుపరిచేవాడిని కాదు. మధ్యలో నిన్ను అనాథగా విడిచిపెట్టనని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎండిపోయిన పరిస్థితిలో ఫలం లేదు. ఎంతగానో ఆశపడ్డావు, ఫలించాలి, ఫలించాలి. నేను ఇంత ప్రార్థనకి వెళ్తున్నాను, ఇంత వాక్యం వింటున్నాను, నేను ఇంకా పరిశుద్ధంగా ఉండాలి, ఇంకా ప్రభు పని చేయాలి, దేవుడి కోసం ఏదో చేయాలి, ఫలవంతముగా బ్రతకాలని ప్రయత్నం చేశావు గడిచిన నెలలో. కానీ ఫలం లేదు. అనుకున్నది సాధించలేకపోతున్నావు. కొన్నాళ్ళు కూడా పరిశుద్ధతను కాపాడుకోలేకపోయావు. ఏంటి నేను ఇంత దారుణంగా ఉన్నానని నీ మీద నీకే ఇచ్చి నేను ఇంత పాపిగా ఉన్నాను. యేసయ్యను మాటి మాటికి సిలువేస్తుంది నేనే, ఘోర పాపిని నేనే, నాకు క్షమాపణ లేదనుకున్నావు గడిచిన 8 నెలలో. ఈ నెలలో అది కాదు. నువ్వు నీరు కట్టిన తోట వలె ఉండబోతున్నావు. నీరు కట్టిన తోట వలె ఉండబోతున్నావు. ఇక నీవు ఫలాలు లేని వ్యక్తిగా కాదు, నీవు ఫలించే వ్యక్తిగా, నీ ఫలము చేత యజమానుడను తృప్తి పరిచేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఇన్నాళ్ళు ఫలించలా నువ్వు. నిన్ను పోషిస్తున్నాడు. అయినా నీవు ఆ నీటి సరఫరాని అందుకోలేకపోయావు. ఆ వాక్యాన్ని లోపల ఉంచుకోలేకపోయావు. ఆ పరిశుద్ధాత్మని నీ లోపల సరిగ్గా నువ్వు వాటిని అనుభవించలేకపోయావు. అందుకే ఫలం లేదు, ఫలం లేదు, ఫలం లేదు. వాడిపోయిన స్థితిలో ఉన్నా. వాడిపోయిన స్థితి అంటే ఇక ముందుకు రాలేని స్థితి, వెనుదిరిగే స్థితి. ఏదో ఉన్నామంటే ఉన్నాం. వాడిపోయిందంటే ఎండిపోయినట్టు కాదది. అలా అని పచ్చగా ఉన్నట్టు కాదది. అటు ఎండలేక, ఇటు పచ్చగా ఉండలేక మధ్యలో ఉంటే వాడిపోయిందంట. వాడిపోయిన స్థితి అంటే కంప్లీట్‌గా పరిశుద్ధతలోకి రాలేక, పచ్చగా ఫలించలేక, అట్లా అని సాతాను చేతికి అప్పగించుకోలేక అలా ఉన్నాం. 3 అనుభవాలు నీరు లేని తోటకి. 1 నిరాశ, 2 పరిశుద్ధత, అనుకున్నటువంటి ఫలం లేకపోవడం, 3 అటు ఇటుగా ఉండటం. అలాంటి స్థితిలో గడిచిన నెలలో నువ్వు ఉంటే, నీ స్థితిని ఎరిగిన దేవుడు ఈ నెల మొదటిలో అంటున్నాడు, ఓహో బిడ్డ, నువ్విలా ఉన్నావా? ఇదిగో నీకోసమే ఈ నెలలో నీరు కట్టిన తోట వలె నువ్వు ఉండబోతున్నావు. ఓ నీటిని నేను పంపించబోతున్నా. ఏంటా నీరు? పరిశుద్ధాత్మ అనే నీరు. ఏమిటా నీరు? దేవుని వాక్యం అనే నీరు. ఏమిటా నీరు? జీవజల నదులనేటువంటి నీరు. ఆ నీటిని పంపించి ఈ నెలలో దేవుడు నిన్ను ఆయన నిరాశ లేని స్థితిలో నుంచి నిరీక్షణ కలిగిన స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకువెళ్ళును గాక. మ్యాన్, నిరాశగా ఉన్నావు. దేవుడు ఇక నిరీక్షణలో నిన్ను నడిపించబోతున్నాడు. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. దేవుడే నిన్ను నడిపిస్తాడు. ఇక ఎండిపోయిన స్థితిలో ఉన్నావు, నిరాశతో ఉన్నావు. ఇక నువ్వు నిరాశపడద్దు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన చెందకు. నీ కన్నీళ్ళు కలకాలముండదు, దిగులే చెందకు. నమ్ము నేస్తమా, ఇది సత్యం.
వీడబోకుమా విశ్వాసం. నిజమే, నీ ఆశ నిరాశ కాదు. దేవుడు నీరు కట్టిన తోట వలె నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీరు కట్టిన తోటకి ఎన్ని దీవెనలు ఉంటాయో కదా. బ్రదర్, నీరు కట్టిన తోటగా నేను ఉండాలంటే ఏం చేయాలి? నేను ఎప్పుడు వాక్యము, పరిశుద్ధాత్మ, మీరు అన్నట్టు జీవజల ఊటలతో నేను ఇప్పుడు తృప్తిపరచబడాలంటే నేను ఏం చేయాలి? చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఆశ్రయముగా ఉండును. ఆ, వాడు జలముల యొద్ద నాటబడిన వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరన అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును. దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున వర్షము లేని సంవత్సరమున చింతనుండదు, చింతనొందదు, కాపు మానదు. మానదు. ఈ ఆశీర్వాదం మనం అందరం స్వతంత్రించుకుందాము గాక. ఆమేన్. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు. ఎక్కడ నాటబడిన చెట్టు? జలాల దగ్గరే, నీటి ఓటే దగ్గర నాటబడిన చెట్టు వలె. ఇప్పుడు చెట్టు అంటే ఏకవచనం ఉంటే చెట్టు, ఆ చెట్టుని ఒక ప్రదేశంలో వేసి తోటలాగా మారిస్తే తోట. ఇప్పుడు మనము నీరు కట్టిన తోట వలె, ఆ తోటలోని చెట్ల వలె ఎలా ఉంటామో తెలుసా? జలముల యొద్ద నాటబడి కాలువల ఓరన, జలాలన్నీ సమృద్ధిగా ఉంటప్పుడు ఆ ఓరన వేళ్ళు తన్నబోతున్నాయి. ఇక వేళ్ళు, ఆ చెట్టు వేర్లు ఆ నీటి ఊటల్లోకి అలా తన్నబోతాయి. వెట్ట కలిగినను దానికి భయపడతాం. కొంచెం ఎండొచ్చినా సమృద్ధిగా నీరుంది కాబట్టి అది వెట్ట కలిగిన దానికి భయం లేదు. ఆకు పచ్చగా ఉంటది. సమృద్ధి సమృద్ధి సమృద్ధి. వర్షం లేని సంవత్సరంలో చింతలేదు. అమ్మో, వర్షం పడలేదు, నా పరిస్థితి ఏంటి? వర్షం లేదు, నా పరిస్థితి ఏంటి? అలాంటిది ఉండదు. అలాంటిది ఉండదు. దేవుడు నీరు కట్టిన తోటగా మార్చాడంటే ఎవడో రావాలి, ఎవడో సాయం చేయాలి, ఎవడో పక్కన నిలబడాలి, ఎవడో ధైర్యం చెప్పాలి, ఎవడో సలహాలు ఇవ్వాలి. ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. ఎవరైనా వెట్ట కలిగించే పరిస్థితులు అంటే భయపెట్టే పరిస్థితులు వచ్చినా భయపడాల్సిన పని లేదు. ఎవరెన్నన్నా, ఎవరెన్ని నిందలేసినా, ఎవరెంతో చులకనగా మాట్లాడినా పచ్చగాను ఉండబోతున్నావు. పచ్చగా ఉండడమే కాదు, ఎక్కడి నుండో ఏదో రావాలని చింత లేదు. నీవు కాపు మానేటువంటి పని లేదు. ఎప్పుడో తెలుసా? నీవింత నీరు కట్టిన చెట్టు వలె ఉండి ఇంత ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటావంటే యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడో, వానికి ఆశ్రయముగా ఉండును. దేవుణ్ణి నమ్ముకున్న వానికి వాడే నీరు కట్టిన తోట వలె ఉంటాడు. గడిచిన 2 రోజులు మీతో చెప్పాను, దేవుణ్ణి నమ్ముకుంటే ఎటువంటి దీవెనలు ఉన్నాయి. ఆ దీవెనలో ఇది కూడా ఒకటి. నువ్వు ఆయన్ని నమ్మావా, నీరు కట్టిన చెట్టు వలె, తోట వలె నువ్వు ఉండబోతున్నావు. నేను ఇంకెవరు ఆపలేరు. నువ్వు ఆయన్ని నమ్మాలి. ఈరోజు దేవుణ్ణి మనం నమ్ముతున్నాం, కానీ ఆచారంతో నమ్ముతున్నాం. ఏదో నమ్మాలి కాబట్టి నమ్ముతున్నాం, తప్పదు కాబట్టి నమ్ముతున్నాం, ఏదో లైట్గా నమ్ముతున్నాం. నేను అంటాను, లైట్గా నమ్మడం, నమ్మాలి కాబట్టి నమ్మడం అవన్నీ లేవు. ఇక సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడిపోవాలి, పరిపూర్ణంగా ఆయన మీద డిపెండ్ అయిపోవాలి. ఇక ఆయన నమ్మడమే. దేవాన్ని నిన్నే నమ్ముకున్నాను ఆయన పాడతాం కదా, నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, అందుకే నాకు నీ వంటోళ్ళు ఎవరు లేరే, కాదు నిన్నే నమ్ముకున్నా. నిన్ను నమ్ముకున్నా కాబట్టి అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. ఆయన నమ్మావనుకో, నీరు కట్టిన తోట వలె నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆయన నమ్ముదాం.
గడిచిన నెలల్లో ఎలా నమ్మావో తెలియదు. ఈ నెలలో మొత్తం ఆయన మీద ఆధారపడిపో. ఆయన నమ్ము, నా దేవుడు ఉన్నాడు. అప్పుడు నీరు కట్టిన తోట వలె ఒకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితులు రానివ్వకుండా, వెట్ట కలిగిన భయము లేకుండా నువ్వు పచ్చగా ఉంటావు. కాపు మానవు, పరిశుద్ధత నాకు నిత్యము నీరు కట్టిన తోట వలె ఉంటావు. ఎప్పుడు తెలుసా? నెంబర్ 1 ఆయన్ని నమ్మినప్పుడు. నెంబర్ 2 అందరికి బాగా తెలిసిన మాట, కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుచు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవరాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు. అతడు నీటి కాలువల యోరున అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలం మందు ఫలమించు చెట్టు వలె ఉండును. ఆకువాడక తన కాలం మందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఇక్కడ మీరు గమనిస్తే, ఎవరైతే దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందిస్తారో, దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో, వారు ఒక పచ్చని నీరు కట్టిన తోట వలె ఉండబోతున్నారు. దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు. 1 దేవుని నమ్మినవారు. 2 దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు. వాక్యాన్ని చదవడం వేరు, వాక్యాన్ని ధ్యానించడం వేరు. నీవు వాక్యాన్ని ధ్యానించేటట్లుగా, అంటే ప్రతి మాటని క్లుప్తంగా ఏంటి, ఇదేంటి, అదేంటి ధ్యానం చేసే విధంగా మనం ఉండాలి. ఖాళీ దొరికితే వాక్యం బాగా చదవండి. వాక్యం మీరు చదవటం వల్ల మీరు ఎప్పుడు కూడా నీరు కట్టిన తోట వలె ఉంటారు. ఎవరు మిమ్మల్ని కదిలించలేరు. వాక్యం ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉంటది. వాక్యము బలపరుస్తూ ఉంటది. వాక్యము మిమ్మల్ని నిలబెడుతూ ఉంటది. వాక్యము మీకు బలాన్ని ఇస్తూ ఉంటది. వాక్యము మీలో శక్తి నింపుతూ ఉంటది. అందుకనే వాక్యాన్ని ఎక్కువ చదవండి. వాక్యాన్ని ఎక్కువ ధ్యానించండి. వాక్యాన్ని ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు నీరు కట్టిన తోట వలె ఉంటారు. ఇది నీరు కట్టిన తోట. ఇంతటితో అయిపోయిందా వాగ్దానం? తర్వాత ఏమనుంది? నీవు నీరు కట్టిన తోట వలెను, ఎల్లప్పుడు నువ్వు పుచ్చుచున్న నీటి ఊట వలెను ఎప్పుడు నువ్వు బుగుచుండు నీటి ఊట వలెను ఉండదు. నీరు కట్టిన తోటలా ఉండాలంటే 2 పాయింట్లు చెప్పాను. 1 దేవుని నమ్మాలి, 2 వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానించడం గురించి వివరించడానికి సమయం లేదు. వాక్యాన్ని ధ్యానిస్తే, దేవుని వాక్యం పట్ల ఉంటే నువ్వు చెట్టులా ఉంటావు. వాక్యం పట్ల ఆసక్తి లేకపోతే పొట్టులా ఉంటావు. చెట్టులా ఉండాలో పొట్టులా ఉండాలో నీ చేతిలోనే ఉంది. నీరు కట్టిన తోట వలె ఉంటానంటే ఎప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్య ధ్యానం మర్చిపోకుండా చక్కగా వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఈ నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట. ఉబుకుచుండు ఊట అంటే భూమిలో నుండి బయటకు వచ్చేటువంటి ఆ నీటిని ఊట అంటారు. ఊటలకి నదులకున్న తేడా ఏమిటంటే, వర్షాలు పడడం ద్వారానో లేకపోతే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రవహించేటువంటి నీటిని నదులని, ఆ నదుల నుండి శాఖలైన వాటిని కాలువలని అంటారు. ఊటలు అలాంటివి కాదు. అప్పటికప్పుడు ఊటలంటే అప్పటికప్పుడు ఒక ప్రదేశం లోపల నీరు తయారయ్యి ఆ ప్రదేశం లోపల ఉండలేక బయటికి వస్తే వాటిని ఊటలు అంటారు. అవి బయటికి వస్తూ ఉంటే ఉపుగుచుండు ఊటలు అంటారు. అంటే కొన్ని చోట్ల మీరు గమనిస్తే అప్పటికప్పుడు ఒక ప్రదేశం నుంచి, నేల నుంచి నీళ్లు బయటకు వస్తూ ఉంటాయి. అవి ఉబుకుచుండు ఊటలు అన్నమాట. మామూలుగా బైబిల్లో ఎన్ని రకాల ఊటలు ఉన్నాయంటే 3 రకాల ఊటలు ఉన్నాయి. 1 ప్రకృతి సంబంధమైన ఊట, 2 జీవజల ఊట, 3 ఉప్పు నీటి ఊట. ఎన్ని ఊటలు ఉన్నాయి? 1 ప్రకృతి ఊట, 2 జీవజలపు ఊట, 3 ఉప్పు నీటి ఊట. నీరు ఉబికి బయటకు వస్తే ఊటలు అంటారు. ప్రకృతి సంబంధమైనటువంటి ఊట. ఈ మాటల గురించి చదవడానికి అంత సమయం లేదు, కానీ ఆదికాండము 16వ అధ్యాయంలో 7వ వచనంలో చూడండి ఒకసారి. ఈ యొక్క మాట చూద్దాం. ఆదికాండము 16:7. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా శూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని
ఆమెను కనుగొని సారాయి దాసి అయిన హాగరు దాసి అయిన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడి నుండి వచ్చేటివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగాను. అక్కడ ఒక అడిగినాను. నీటి బుగ్గ ఉన్నట్లు మనం చూస్తాం. అక్కడ ఒక నీటి బుగ్గ బుగ్గ అక్కడ మనకి తెలుగు బైబిల్లో నీటి బుగ్గ అని ఉంది, కానీ అప్పటికప్పుడు ప్రకృతి సంబంధంగా ఈమె ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో, ఎందుకంటే ఆగ్రమ పరిస్థితి ఎలా ఉందంటే, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని దేవుని దూత అడిగినప్పుడు, నేను నా యజమాని దగ్గర నుండి పారిపోయి వస్తున్నానని చెప్పింది, కానీ ఎక్కడికి వెళ్తుందో చెప్పలా. జీవితంలో జరిగినవి జ్ఞాపకం ఉన్నాయి, కానీ ఎటు వెళ్ళాలో తెలియట్లా. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక నీటి బుగ్గ అక్కడ అప్పటికప్పుడు ప్రకృతి సంబంధంగా నీరు ఓ బుగ్గగా ఊట బయటకు వచ్చింది. ఆ ఊట ఏం చేసిందో తెలుసా? హాగరు ప్రాణాన్ని బలపరిచి, హాగరుని దేవుని దూత వచ్చి మాట్లాడి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడి నుండి వచ్చావంటే పలానా చోటు నుండి వచ్చానంటే, దేవుని దూత ఆమె జీవితంలో ఓ దిశానిర్దేశం చేసింది. ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే, ఇక్కడ ఒక ఊట కనిపిస్తుంది. ఆ ఊట ఎలాంటి ఊట అంటే, అప్పటికప్పుడు సహాయం అందిన ఊట. అప్పటికప్పుడు సహాయం అందిన ఊట. మనమే ఒక ఊటగా మారామంటే, ఒక్కొక్కసారి దేవుడు మన జీవితంలో కూడా మనల్ని ఈ ఉబ్బుకుచుండే ఊట అంటే, ఉబ్బుకుచుండే ఊట అంటే అప్పటి వరకు దేవుడు మనతో ఉండనట్టు, మనల్ని పట్టించుకోనట్టు, మన జీవితంలో దేవుని చిత్తంలో మనం లేనట్టు మనకు అనిపిస్తుంది. కానీ నా దేవుడు సడన్గా మన జీవితంలో చేసే కార్యాలను బట్టి ప్రకృతి సంబంధంగా అప్పటికప్పుడు సడన్గా అక్కడ ఉన్నటువంటి మన జీవితం సడన్గా అభివృద్ధి పదంలోకి నడిపించబడుతుంది. అప్పటి వరకు ఏమీ లేదు, అంత శూన్యం అలా ఉన్న మన జీవితం సడన్గా చూస్తే కథ మొత్తం మారిపోద్ది. అప్పటి వరకు చెరసాల, సడన్గా చూస్తే ఐగుప్తుకు దేవుడట, జపత్నహు అట, రక్షకుడట. ఏం సార్ నిన్నటి వరకు ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన చెరసాలు. ఈ రోజు ఏంది సింహాసనం మీద ఉన్నాడు? ఎవరో చెప్పుంటారు, ఆ యోసేపు నమ్ముకున్న దేవుడు ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు, ఏదైనా చేయగలడు యేసేపు నమ్ముకున్న దేవుడు. నీవు నీటి ఊట వలె ఉబ్బుకుచూ ఉండే నీటి ఊట అంటే ఒకటే, నా దేవుడు ప్రకృతి పదంగా అంటే అభివృద్ధి పదంలోకి నిన్ను నడిపిస్తాడు. అప్పటి వరకు పరిస్థితులన్నీ చేజారిన పరిస్థితులైనా నిన్ను ఉండి 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 సడన్ గా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో నీ కథ మొత్తం మార్చేస్తాడు. కథ మొత్తం. నిన్నటి వరకు గొర్రెలు కాచుకునేవాడు, ఇప్పుడు రాజుగా అభిషేకింపబడుతున్నాడు. సడన్ గా ఏంటి నీ జీవితంలో కూడా ఇప్పుడు పరిస్థితులు అన్నీ ఏం అర్థం కానట్టున్నాయి. దేవుడు సడన్ గా ఒకసారి నీ జీవితంలో ఆయన ఇన్వాల్వ్ అవుతాడు. ఎలా ఉంటుందో తెలుసా? నిన్నటిలాగా కలకంటిమన్నాడు. అరే నా ప్రాబ్లమ్స్ అన్ని కలలా ఉన్నాయి, నా దేవుడు బ్లెస్సింగ్ కూడా ఒక కలలా ఉంది. కలకంటి వారి వలె ఉంటేమంటాడు, మన నోటి నిండా నవ్వు ఉండేనంటాడు. ఇక మనం భయపడాల్సిన పని లేదు, కన్నీటితో విత్తం సంతోష గానంతో పంటకు వస్తున్నామంట. ఇక నువ్వు అంటే అప్పటికప్పుడు ఉబికే ఓట అంటే ప్రకృతి సంబంధంగా దేవుడు నేను అభివృద్ధిలోకి నడిపిస్తాడని అర్థం. 2, జీవజల ఊట. ఈ జీవజల ఊట అంటే దేవుని ఆత్మ నీలో ఉండి నిన్ను బలపరిచి, ఇక నువ్వు దేవుని ఆత్మ నడిపింపులోకి వస్తే నువ్వు ఉండాలనుకున్నా సైలెంట్గా ఉండలేవు. దేవుని ఆత్మ నిన్ను ముందుకు బయటికి ఎందుకు వస్తుందంటే ఉండలేక బయటకు వచ్చేస్తుంది. ఇంక నువ్వు ఎలా ఉంటావు తెలుసా? జీవజల ఓటలతో నిన్న వ్యక్తిగా ఉంటావు. అంటే ఏమిటంటే, ఒక మాటలో చెప్పాలంటే, పాట పాడుతా బాగా ఆరాధన చేస్తున్నావు, మనసు అనిపించింది, నువ్వెందుకు అంత ముందుకు వెళ్తున్నావు? చాలా మంది ఉన్నారు, వాళ్ళు చేసుకుంటారుగా ఆరాధన, వాళ్ళు వాక్యం చదువుతారు కదా, నిన్న కాక మొన్న వచ్చి తెగ ముందుకు వచ్చేస్తున్నాను మనసు అనిపించినప్పుడు, కానీ లోపల ఆత్మ ఎవరేమనుకున్నా పర్లా, నా దేవుణ్ణి ఆరాధించకుండా నేను ఉండలేను. ఎవరేమనుకున్నా పర్లా, నేను వాక్యం చెప్పకుండా ఉండలేను. ఎవరేమనుకున్నా పర్లా, నేను పరిచర్య చేయకుండా ఉండలేను. ఎవరేమనుకున్నా పర్లా, దేవుని పనిలోకి రాకుండా ఒక లోపల కొన్ని ఆటంకాలు వస్తున్నాయని తెలుసు, కొన్ని నిందలు వస్తున్నాయని తెలుసు, కొందరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని తెలుసు. అయినా దేవుడు పని చేయాలి, దేవునిలో
ముందుకెళ్ళాలి, దేవుని కొరకు వాడబడాలి, దేవునిలో నిలబడాలని నీకు ఎలా అనిపిస్తుందో తెలుసా? నీ లోపలున్న జీవ జల ఆ నదులు బయటకు వచ్చేస్తాను. నీ లోపలున్న ఆత్మదేవుడు నిన్ను ఊరక ఉండనివట్ల ప్రభు ఆత్మ నా మీదకు వచ్చినప్పుడు ఇక నువ్వేమంటావు? ప్రభు ఆత్మ నాలో నిండి పొంగి ఉండగా ఊరకొండలేను. ఏం చేస్తానప్పుడు? దావీదు వలె నేను నాట్యమాడేదా, ప్రభు ఆత్మ నాలో నిండి పొంగి ఉండ. ఇప్పుడు నీ ఆత్మదేవుడు నీలో నిండి ఉండడమే కాదు, ఆయన పొంగబోతున్నాడు. అంటే పొంగబోవటం అంటే వేరేలా తీసుకోవద్దు. ఆయన నీలో ఉండి పని చేయబోతున్నాడు. నిన్ను ఖాళీగా కూర్చొని పరిశుద్ధాత్ముడు. నువ్వు అనుకుంటావు ఒక్కోసారి ఈ దేంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు, నార్మల్గా ఉండాలని. కానీ సడన్ గా దేవుడు ఇన్వాల్వ్ చేసేస్తాడు. ఉండలేవు, ప్రాణం ఉండలేదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు నీరు కట్టిన తోట ఎప్పుడు ఉబ్బుకుచుండే ఓట. అందుకే నువ్వు ఒక తోటగా ఓటగా ఉన్నావు. నువ్వు ఇక మౌనంగా ఉండలేవు. ఎందుకో తెలుసా? నీలో ఉన్న జీవ జల నదులు. ఒక్క మాట చూడండి, యోహాను సువార్త 7:38. యోహాను సువార్త 7:38. త్వర త్వర 7:38 యోహాను సువార్త. నా యందు విశ్వాసముంచు వాడెవడో నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా జీవ చెప్పాను. నదులు పారునని బిగ్గరగా చెప్పి, ఇదిగో ఆ జీవ జల పరిశుద్ధాత్మ నది నీలో నుండి పారబోతుంది. ఇక బయటకు వస్తుంది. నా గిన్నె నిండి పొంగి పొర్లి ఉన్నది అన్నట్లుగా ఇక నువ్వు ఊరకుండలేవు. ఆ ఊటగా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఇంకొక ఊట ఉందండో. ఆ ఊట ఏంటంటే, భక్తుడు నోటి మాట గురించి చెబుతూ ఒకే ఊటలో నుండి ఉప్పు నీరు రావు, అంటే పనికి మాలిన నీరు రావు, మంచి నీరు రావు, ఏదైనా ఒకటే వస్తుంది. మనం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళం. మన మాట మన నోట నుండి ఆశీర్వచనం శాపవచనం రాకూడదు కదా అని ఆ సందర్భంలో మాట్లాడుతూ ఒక ఊట ఉంది. ఆ ఊటలో ఓన్లీ ఓన్లీ ఎలాంటిది మంచివే రాబోతున్నాయి. అంటే నువ్వు ఒక నీటి ఊటగా ఉన్నావు. నీలో నుండి బయటకు వచ్చేది ఏదైనా ఇతరులకు ఉపయోగకరంగానే ఉంటది. అందుకనే బైబిల్లో ఉంటది, వినువారికి క్షేమము కలుగునట్లు క్షేమాభివృద్ధికరమైన మాటలే మాట్లాడమన్నట్టుగా ఇక నీలో నుండి బయటకు వచ్చేది ఏదైనా పరిశుద్ధ పదంగానే ఉండబోతుంది. ఉండాలి కూడా. ఒకే నోట నుండి బూతు మాటలు, ఒకే నోట నుండి సినిమా పాటలు, ఒకే నోట నుండి దేవుని పాటలు, దేవుని మాటలు కాదు. ఇక నువ్వు ఓన్లీ నీ నోట నుండి ఇక పరిశుద్ధమైనవే రావాలి. ఇక నీ నోట దేవుని పాటే పాడాలి, ఈ నోట దేవుని మాటలే పలకాలి, నీ నోట మంచి మాటలే పలకాలి. ఇక ఆ విధమైనటువంటి మంచి ఊటగా దేవుడు నిన్ను మార్చునుగాక. ఒకవేళ నీ జీవితంలో కూడా పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నా, ఒకవేళ ఏం అర్థం కాని స్థితిలో ఉన్నా, నా దేవుడు నిన్ను ఒక మంచి ఊటగా మార్చబోతున్నాడు. నువ్వు భయపడాల్సిన పని లేదు. అప్పటి కాలంలో కూడా ఊటలు చెడిపోయాయట. ఊటలు చెడిపోతే ఏం చేశాడు భక్తుడు? కొత్త నూతి తవ్వించాడు. మరలా చదువుతూ ఉన్నారు. ఊటలు మనం పాడతాం కదా, ఊరు మంచిదే కాని ఊటలన్నీయు చెడిపోయేనే. ఏం వేశారట? ఊటలు చెడిపోయినప్పుడు ఆయన ఏం చేశాడు? కొత్త బావిని ఉప్పు తవ్వించాడు. వేసిన వెంటనే ఊట క్షయతానొందేనే. ఊహలు నాదు ఊటలు. ఒకవేళ చెడిపోయిన ఊటగా నువ్వు ఉన్నావేమో, ఇక పరిశుద్ధాత్ముడనే ఉప్పు నీలో వేసిన వెంటనే మంచి ఊటగా నువ్వు మారబోతున్నావు. నీవు మంచి ఊటగా మారుతున్నావు అంటే శత్రువుకు నచ్చదు. అప్పుడు శత్రువు ఏం చేస్తారు? ఇసాకు కాలంలో చేసినట్టు, శత్రువులు ఒకప్పుడు పూడ్చేశారు శత్రువులు, ఇప్పుడు మళ్ళీ తవ్వుకుంటున్నాం. ఊటలన్నీయు త్రవ్వగా జలలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు, జలలు గల ఊటలు. అందరూ కళ్ళు మూసుకొని, ఇస్సాకునకు
ఇచ్చినావు ఊహలు నాతో ఊటలు. ఒక మంచి ఊటగా, నీరు కట్టిన తోటగా, ఎప్పుడు ఊపుకుచుండే ఊటగా దేవుడి నెలలో నిన్ను చేయబోతున్నాడు. ఏమిటా ఊట? ఏమిటా ఊట? అభివృద్ధి అనే ఊట. దేవుడు సడన్ గా నీ జీవితంలో అభివృద్ధిని ఇస్తాడు. ఏమిటా ఊట? పరిశుద్ధాత్మ నడిపింపుతో ఆగలేక దేవుని పని చేయడం. ఏమిటా ఊట? నీలో ఉన్న ఉప్పు నీలో ఉన్నటువంటి చెడుదేమైనా, పనికి మాలినది ఏదైనా ఉంటే ఆ పనికొచ్చేటువంటి ఊటగా మార్చి దేవుడు వాడుకుంటున్నాడు. నిన్ను ఒక మంచి ఊటగా ఉంచబోతున్నాడు. ఒకవేళ నాలు చెడిపోయిన ఊటగా ఉన్నావేమో, ఈ పనికి మాలిన ఊటగా ఉన్నావేమో, దేవుడు నేను ఒక మంచి ఊటగా మారుస్తున్నాడు. మంచి ఊటగా మారుస్తున్నాడు. మంచి ఊటగా మారుస్తున్నాడు. ఊరు మంచిదే గాని ఊటలన్నీయు చెడిపోయేనే. ఊరు మంచిదే గాని, అందరూ ప్రార్థన చేసుకోండి. నేను ఒక మంచి ఊటగా ఉండాలయ్యా. నేను ఒక మంచి ఊటగా ఉండాలి అయ్యా. నీరు కట్టిన తోట వల్లే నేను ఉండాలి ఈ నెలలో. అయ్యా తండ్రి, నేను చెడ్డ ఊటగా ఉంటే నన్ను మంచి ఊటగా మార్చయ్యా. అయ్యా, నాలో ఉన్నటువంటి ఊటలను పూడ్చాలని శత్రువు ప్రయత్నాలు చేస్తున్నాడు అయ్యా. వెంటనే ఊటక్షయతానొందనే ఊహలు నాతో ఊటలు. నా యేసు రాజా నీలోనే ఉన్నవి ఊహకందవే నీదు ఆశ్చర్య క్రియలు. ఊహకందవే నీవు ఆశ్చర్య క్రియలు. ఊహకందనే నీవు ఆశ్చర్య క్రియలు. ఆశ్చర్య క్రియలు. నిజమే, దేవుడు వాగ్దానం చేశాడు కదా, నీవు నీరు కట్టిన తోట వలె, ఎప్పుడు ఉబ్బుకుచుండే ఓట వలె ఉండాలి. అలాగున తోట ఎండిపోదు, వాడిపోదు, ఫలమిస్తుంది. నీవు కూడా అలాగున ఆశీర్వదింపబడినట్లు అందరూ ప్రార్థనలో సిద్ధపడని. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, ఈ రోజున మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. మేము నీరు కట్టిన తోటగా, ఎప్పుడు ఉబికే ఓటగా ఉండాలి. మాకు మీరు సహాయం అందించండి. మా పరిస్థితులు ఎరిగినటువంటి దేవా, ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న నీ పిల్లలను చూడండి తండ్రి. ఎవరెవరు ఈ అనారోగ్య సమస్యతో వచ్చారో నీకు తెలుసు, ఏ ఇబ్బందితో వచ్చారో నీకు తెలుసు. వాళ్ళ జీవితంలో ఆ ఇబ్బందులు తొలగించండి, నష్టాలు పూడ్చండి అయ్యా. ఈ నెలలో పోషించండి, ఈ నెలలో సమృద్ధినివ్వండి, ఈ నెలలో అద్భుతం చేయండి, ఈ నెలలో ద్వారాలు తెరవండి. గడిచిన నెలలో మూసుకుపోయిన ద్వారాలు యేసు నామములో ఈ నెలలో తెరవబడును గాక. స్తోత్రాలు. ఆశ్చర్య కార్యాలు ఈ నెలలో జరిగించండి అయ్యా. ఈ నెలలో మేము సిగ్గుపడకూడదు. ఈ నెలలో మా జీవితాల్లో మీరు మమ్మల్ని పోషించండి. అతి శ్రేష్టమైన గోధుమలతో పోషిస్తానన్న, కొండ తేనెతో తృప్తిపరుస్తానన్న ఆ విధమైనటువంటి పోషణ మాకు అనుగ్రహించండి. నీ పిల్లల్ని మీరు నడిపించండి అయ్యా, మంచి మార్గంలో నడిపించండి. ఆరోగ్యాన్ని, బలాన్ని మీరు అనుగ్రహించండి. నీ పిల్లల పక్షాన మీరుండి గొప్ప కార్యం చేయండి నాయన. ఎవరెవరు ఏ సమస్యతో ఉన్నారో వారి సమస్యలు తీర్చండి. ఇబ్బందుల్లో ఉన్న వారి ఇబ్బందులు తొలగించండి. కష్టంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎరిగి గొప్ప కార్యం చేయండి అయ్యా. పెద్దలు చిన్న ముసలయ్య గారు అనారోగ్యంతో బాధపడుతున్నారు అయ్యా. అయ్యా, వారు అనారోగ్యాన్ని బట్టి కుటుంబం అంతా అల్లకల్లోలం అవుతుండగా అయ్యా, 2 సంవత్సరాల నుంచి ఆయన పరిస్థితి ఏమో అర్థం కాని స్థితిలో అయ్యా తండ్రి, ప్రజెంట్ అయితే యూరిన్ ఆగిపోయి ఇబ్బంది పడుతుండగా యేసు నామములో స్వస్థత కలుగును గాక అయ్యా. మంచి ఆరోగ్యాన్ని అయ్యగారికి మీరు అనుగ్రహించమని, ఇంకా ఎంతమంది ప్రార్థించమని చెప్పారు. హడావిడిలో మేము ప్రేయర్ రిక్వెస్ట్లు మర్చిపోయి ఉండొచ్చు, కానీ అన్ని ఎరిగిన దేవుడు ఈరోజు వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చి నీ బిడ్డలందరినీ పోషించి నడిపించి బలపరచమని, ఈ నెలలో జరగబోతున్నటువంటి యూత్ రిట్రీట్ ని కూడా ఘనముగా జరిగించమని, సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి, మన కుటుంబాలకి ఎల్లప్పుడూ, మరి ముఖ్యంగా ఈ నెలలో దేవుని కంచి మన కుటుంబాల చుట్టూ వేయబడను గాక. ఆమేన్,
మీ అందరి ప్రార్థనను బట్టి, దేవుని కృపను బట్టి మనము ఒక చర్చ్ ని ఎప్పుడు మనం ఏర్పాటు చేసుకునే బాప్టిస్ట్ చర్చ్ ని నిన్నటి రోజున మాట్లాడడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి వారు సానుకూలంగా స్పందించారు. ఇంకొక ప్రెసిడెంట్ గారితో మాట్లాడాలి, ఆల్మోస్ట్ అందరితో మాట్లాడడం అయిపోయింది. వారు కూడా ఒప్పుకుంటారనే విశ్వసిస్తున్నాము. చక్కగా ఆ ప్లేస్ లో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి వారు వెంటనే సానుకూలంగా స్పందించారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. ఈ నెల 30 యవనస్తులు కూడికకి అందరూ సిద్ధపడండి. ఇది 1వ తారీఖు. ఒక మాట, నా మాట వినండి అందరూ. ఒక మాట, ఇది 1వ తారీఖు. 1వ తారీఖు నుంచి అందరూ ప్రణాళికలు వేసుకోండి. ముందుగానే దానికి సంబంధించినవంత ధనం మీరు రావడానికి ప్రయాణాలకు అన్ని దాచిపెట్టుకోండి. ఎందుకంటే నెలాఖరి యూత్ మీటింగ్. కొంతమంది ఏం చేస్తారంటే ఆ టైంకి చూసుకుందాం, నెలాఖరి ఏం దొరకక చాలా మంది నాకు ఎక్కువ చెప్పే కంప్లైంట్, మా దగ్గర ఛార్జెస్కి లేక రాలేదంటారు. దేవుని పనికి ఆ మాట రాకూడదు కాబట్టి 1వ తారీఖు చెప్తాను, దాచిపెట్టుకోండి. దేవుని పనికి ఇదిగో పక్కన పెట్టేసుకోండి. ఎట్టి పరిస్థితులు అవి వాడొద్దు. దేవుని పనికి పక్కన పెట్టేసుకోండి. అలాగున మీరందరూ రావాలి. యోహాను సువార్త మీద బైబిల్ ఎగ్జామ్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 ఆప్షన్స్. ప్రైజుల కోసం కాదు, బైబిల్ నేర్చుకోవడం కోసం చదవండి. కొత్త కోణంలో ఈసారి చాలా ఈజీ టైప్ లోనే ప్రశ్నలు ఇస్తున్నాం. మీరందరూ సిద్ధపడండి. యోహాను సువార్త మీద బైబిల్ ఎగ్జామ్ సెప్టెంబర్ 30వ తారీఖు పగలు 10 గంటలకు సత్తెనపల్లిలో యవనస్తులు కూడిక. ఈ సంవత్సరం అందరు రావడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోండి. అన్నిటిని రెడీ చేసుకోండి. దేవుడే ద్వారాలు తెరుస్తాడు. మీరు రావడమే కాదు, మన మార్నింగ్ ప్రేయర్ కి రానోళ్ళకు కూడా తెలియచేయండి. అందరూ మన టీం, ఇది మనం చేసే మీటింగ్ ఇది. సో మీరందరూ ముందుండి అందరిని తీసుకురావడానికి ప్రయత్నించండి. మీరే రాకపోతే ఎలాగా, మీరు కొందరిని తీసుకురావాలి. ఇప్పుడు మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది, మీ ఇంట్లో ఫంక్షన్ మీరు లేకుండా ఉంటారా? ఉంటారు కదా. మీరు ఉంటారు, మీకు తెలిసిన వాళ్ళని పిలుస్తారు. ఇది కూడా మన ఇంట్లో ఫంక్షన్. ఇది ఇమాన్యుయల్ యూత్ పండగ. ఇది ఇమాన్యుయల్ యూత్ కి జరిగేది ఒక పండగే. మనకి ఈ పండగకి మన అందరిని పిలుస్తాం. క్రిస్మస్ అందరం జరుపుకుంటాం, ఇమాన్యుయల్ యూత్ పండగ మనమే జరుపుకుంటాం. అందుకని ఈ పండగకి అందరూ పిలవండి. ప్రభునామాన్ని మహిమకరంగా మనం జరుగుదాం. ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈరోజు 12వ రోజు. చక్కగా ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. మీరు ఉండాలనుకున్న వారంలో ఉండండి. సాయంత్రాలు కూడా జాయిన్ అవ్వండి. చక్కటి వాక్య సందేశాలు అవుతున్నాయి. నేను కూడా జాయిన్ అవుతాను, మీరు కూడా జాయిన్ అవ్వండి. అందరం ప్రార్థనలో ఉందాం. దేవుడు నూతన కార్యాలు యూత్ మీటింగ్ లో దేవుడు జరిగించును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. అందరికీ వందనాలు. వందనాలు.